హాయ్ ఆల్ ఇక్కడ వచ్చేసి నేను పాల తాలికలు చేశాను అక్క వాళ్ళ పిల్లల కోసం. వాళ్ళకి బాగా నచ్చింది. పాపకైతే ఇంకా చాలా ఇష్టం స్వీట్స్ అంటే, తనకి బాగా నచ్చింది పిన్ని అని చెప్పేసి అని కూడా చెప్పింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రాసెస్ తాలికల్లాగా ఇలా ఒత్తుకున్న తర్వాత సగ్గుబియ్యం ఆల్రెడీ నీటిలో మరుగుతుంది. ఆ మరుగుతున్న నీటిలోని తాలికల్లాగా ఒత్తుకున్న వాటిని వేసేసుకొని ఉడకబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బెల్లం సిరప్ అనేది రెడీ చేసుకొని అవి ఉడికిన తర్వాత తాలికలు బెల్లం సిరప్ యాడ్ చేసుకోవాలి. అలాగే చిక్కదనం కోసం 2-3 స్పూన్ల బియ్యం పిండిని నీటిలో కలిపేసుకుని ఇలా యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది చిక్కబడిన తర్వాత పాలు అనేది పోసుకోవాలన్నమాట. అలా పాలు పోసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఫైనల్గా ఇలాచీ పౌడర్ వేసుకొని తర్వాత ముందుగా రెడీ పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటే